ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో ఓ టీడీపీ నేత బండారం బట్టబయలైంది. ఎంతో మందిని హిజ్రాలుగా మార్చి వాళ్లతో దందా సాగిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నాడని వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. హిజ్రాలు రోజు సంపాదించిన సొమ్మంతా తనకి అప్పగించేలా వారిని దారిలో తెచ్చుకున్నాడు. ఇలా కోట్లు గడించాడు. హిజ్రాల నాయకుడిగా వ్యవహరిస్తూ విశాఖపట్నానికి చెందిన సురాడ ఎల్లాజీ ఈ దారుణాలు చేస్తున్నాడని హిజ్రాలు ఫిర్యాదు చేశారు. ఆయన విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. గత 10 ఏళ్లుగా విశాఖలో హిజ్రాలకు రారాజుగా ఎల్లాజీ రాణిస్తున్నాడు. వారితో ఎన్నో ఆగడాలు చేయించేవాడని, అడిగినంత సొమ్ము తెచ్చేవకపోతే నరకం చూపించేవాడని చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం 300 నుంచి 1000 వరకు తెచ్చి ఇవ్వాలని, లేదంటే వారిని ఘోరంగా హింసించేవాడు. అందమైన యువకులను ముగ్గులోకి దించి వారికి చీరలు, డ్రెస్సులు వేసి ఫోటోలు తీయించేవాడు. నకిలీ హిజ్రాలుగా మార్చేవాడని అంటున్నారు. ఆ ఫోటోలను తల్లిదండ్రులకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలా తన సామ్రాజ్యంలో 300 మందిని చేర్చుకున్నాడు. తనకు లొంగిన హిజ్రాలతో దౌర్జన్యాలు చేయించేవాడు. 2 ఏళ్ల క్రితం ఎల్లాజీ ఆధీనంలో ఉన్న అనూష అనే హిజ్రా హత్యకు గురైంది. కిషోర్ అనే వ్యక్తితో అనూష విజయవాడకు వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ఎల్లాజీ ఆమెను గాలించి పట్టుకుని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో అది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల భూపేష్ నగర్కు చెందిన గణేష్ అనే యువకుడు తనకు ఎల్లాజీ మత్తుమందులు ఇచ్చి హిజ్రాగా వేషం వేసి ఫోటోలు తీసి తన భార్యకు పంపడంతో ఆమె తనను వదిలి వెళ్లిపోయిందంటూ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎల్లాజీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎల్లాజీపై గతంలో ఉన్న అనూష హత్య కేసును నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ తిరగతోడారు. అనూష అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్పు చేశారు. ఇన్నాళ్ళు అతడి కబంధ హస్తాల్లో చిక్కుకున్న హిజ్రాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు.